దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 8వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 17వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 14వ వచనము, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. అవునండి, ఆదియందు వాక్యమును, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. మనం చదువుతున్న పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి భక్తులు రచించినది కావున ఆ వాక్యము మన పాదాలకు దీపమును, మన త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యం ప్రకారం నడుచుకున్నవాడు బండ మీద తన గృహాన్ని కట్టుకొని ఉన్న వ్యక్తి, వానొచ్చినను వరదొచ్చినను గాలి తుఫానులు వచ్చినను మరి ఆ గృహం పడదు. అంటే మన జీవితము పాడు కాదు. హల్లెలూయా. వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. అనుదినము వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా అనుసరించాలన్నదే దేవుని యొక్క చిత్తం. వాక్యము అనగా దేవుని యొక్క ఆజ్ఞ. ఈ వాక్య ప్రకారం నడుచుకుంటే మేలు జరుగుతుంది. ఆది దంపతులైన ఆదాము అవ్వలు దేవుడిచ్చిన ఆజ్ఞ, వాక్యము, మాట మరి మీరారు. అందువలనే వారు ఏమయ్యారు అంటే లోకానికి శాపాన్ని తెచ్చారు, పాపాన్ని తెచ్చారు. అయితే యేసు ప్రభువారు మనకి తన యొక్క గ్రంథాన్ని, వాక్యాన్ని అనుగ్రహించి మనకి ఎంతో మేలు చేశాడు. హల్లెలూయా. ఆది కాండములో మనం చూసినట్లయితే అబ్రహాము గారికి మరి అన్నీ ఉన్నాయి, కానీ బిడ్డలు లేని సమయంలో దేవుని యొక్క వాక్యము ఆదికాండం 15వ అధ్యాయంలో వచ్చి, నీ యొక్క సంతానాన్ని దీవిస్తాను, నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాను అన్నాడు. అవును, వాక్యం ద్వారా దేవుడు బలపరిచి వాగ్దానం చేసిన పుత్రుని దేవుడు అనుగ్రహించాడు. అవునండి, వాక్యమే మన హృదయంలో ఉంటే అది ఫలించి 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా మనకి ఫలాన్ని అనుగ్రహిస్తుంది. బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి వాక్యం వచ్చినని లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం. అంటే ఆ దినాల్లో అనేక మంది సైనిక యొక్క అధికారులు ఉన్నారు, సైన్యాధ్యక్షులు ఉన్నారు, రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అనేక రకాల మరి యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఎవరి దగ్గరికి రాలేదు, కానీ బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి వాక్యం వచ్చును. ఆ వాక్యము అనేక మందిని ఆకర్షించి అందరూ ఆయన మాట విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకొని దైవరాజ్యానికి సిద్ధపడ్డారు. వింటున్న నువ్వు వాక్యానికి లోబడుతున్నావా? వాక్యానికి లోబడ్డప్పుడు నీ జీవితం బాగుంటుంది. కనుక ఈ దినమే వాక్యాన్ని చదువుకో, వాక్య ప్రకారం నడువు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 25వ వచనము, లోకము నిన్ను ఎరగదు, ఎరగలేదు. అవునండి, యేసు ప్రభువారు స్వయంగా శరీరరీతిగా వారి మధ్య ఉన్నను ఎన్నో వచనాలు, ఎన్నో రకాల అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించినను శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభుని దేవుడికి అంగీకరించలేదు. సామాన్య ప్రజలైతే దేవుని అంగీకరించారు, వాక్యాన్ని వినటానికి ఇష్టపడేవాళ్ళు. అయితే వీళ్ళు దేవుడు చెప్పిన మాటల్ని శోధిస్తూ ఉండేవాళ్ళు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఏలీ కుమారులు మందిరంలోనే ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు, కానీ యెహోవా దేవుని ఎరగలేదు. కనుకనే వారు పరిచర్య చేయడానికి వచ్చిన స్త్రీలను అపవిత్రపరిచి వారి యొక్క జీవితాలను పాడు చేసుకొని చివరికి యుద్ధరంగంలో చనిపోయారు. మనసాన్ని తీసుకెళ్ళినా వాళ్ళకి జయము రాలేదు. అవును, మన యొక్క హృదయం బాగలేనప్పుడు మరి మనసాన్ని తీసుకున్నా కానీ జయము రాదండి. ఇద్దరు ఒక్క దినానే ఏలీ కుమారుడు చనిపోయారు. అవును, శాపగ్రస్తులైపోయారు. జాగ్రత్త, మందిరంలోనే ఉండి శాపగ్రస్తు కాలేదు, ఎరగక ఉండరాదు. జాగ్రత్త. గెహాజీ ఎలీషాతో ఉన్నాడు, కానీ చివరికి ధనాన్ని, నయమాను యొక్క ధనాన్ని, బంగారాన్ని చూసినప్పుడు, ఆ యొక్క వెండి వస్త్రములను చూసినప్పుడు తన విశ్వాసాన్ని కోల్పోయాడు. అబద్ధమాడి తెచ్చుకున్నాడు. చివరికి సేవకుడి దగ్గర కూడా అబద్ధం ఆడాడు. ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. నా మనసు నీతో రాలేదా?
నువ్వు ఆ రథం దగ్గరికి పరిగెత్తుకుంటూ నువ్వు వెళ్తున్నప్పుడు నా మనసు నీతో వచ్చింది. అవును, నయమాను కలిగిన కుష్టు నీకు నీ తరతరాలకి కలుగును. ఎంత వేదనండి. దగ్గరే ఉండి దైవశక్తి ఎరగకపోవటం బహు విచారకరం. జాగ్రత్త, దైవశక్తిని ప్రభువుని వెరుగు. చివరికి ఆజ్ఞ 9వ వచనము, యేసుప్రభువు వారు లోకం కొరకు ప్రార్థన చేయలేదు అంటున్నాడు. కానీ తాను దగ్గర కొన్న శిష్యుల కొరకు, తను ఏర్పరచుకున్న వారి కొరకు, తండ్రి తనకి అంగే ఇచ్చిన వారిని కొరకు ప్రార్థన చేసెను. అవును, మరి మోషే కూడా ఇజ్రాయేల్ ప్రజలు మరి పాపం చేశారు, విగ్రహారాధన చేశారు. వారు ఒక దూడను చేసుకొని నాట్యం ఆడుతున్నప్పుడు దేవునికి మరి పరితాపం తట్టుకోలేక మోషేతో దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళని నశింపచేసి నీ సంతానాన్ని హెచ్చిస్తానన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేశాడు. అవునండి, సంఘంలో పడిపోయిన వారి కొరకు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసి నిలబెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఎందుకు అనగా మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. అవును, పడిపోయిన వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నిలబెట్టుటకు శక్తిమంతుడు. యేసుప్రభువు వారు 12 మంది శిష్యుల్లో సీమోను పేతురు కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకంటే నీ నమ్మిక తప్పిపోకూడదు అని చెప్పి నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అవును, పేతురు కొరకు ప్రార్థన చేశాడు దేవుడు. అందుకే తిరిగి గొప్పగా అతడు దీవించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగాను గొప్ప సేవ చేశాడు. కనుక పడిపోయే వారిని నిలబెట్టుటకు ప్రార్థన చేయండి. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయండి. దేవుడు మనల్ని ఆలకించి నిలబెడతాడు. ఇట్టి మాటలు దేవుడు మనందరి హృదయాల్లో మరి ముద్రించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం నుంచి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నాయనా, నీ వాక్యము మా మధ్యకు వచ్చినది. నీ వాక్య ప్రకారం జీవించే వాళ్ళముగా దయచేయండి ప్రభా. సహాయం దయచేయండి. దగ్గర ఉండి ఎరగని వారంగా కాకుండా నాయనా, నీ మాట వినే వాళ్ళంగాను పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేసి వింటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి అవసర తక్కలను, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వాళ్ళ పని పాటల్లో అయ్యా, బిడ్డల చదువుల్లో మీరే తోడుగొండండి. సహాయమును దయచేయండి. ఎల్లప్పుడూ వాక్యం చేత నింపబడే వాళ్ళుగా దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు నువ్వే తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడే ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించు.